ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి భయపడబాకు, నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను, ప్రతి భయము నుంచి నిన్ను విడిపించే దేవుడను అని ఆయన ప్రతి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి విశేషముగా ఇది ప్రభు దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. అవును, ఆయన సన్నిధిలో విశ్రమించే దినం. ఏ సొంత కార్యాలు ఇంకను మనము కొనసాగించే వారముగా ఉండకుండా ఈ దినము మన ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా, అవును, మన ప్రాణాత్మ దేహములతో ఆయనను గనుపరిచే దినం. ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా ఈ దినచర్యను మన ప్రభువుతో ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. మన పడకల యొద్ద నుంచి లేచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనమును చదువుకుందాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆయన చెప్తూ ఉన్నాడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని. అవును, ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చే దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అవును, ఆయన యొద్ద మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కానీ ఎంతోమంది మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఈ విశ్రాంతి దినమును, ఈ పరిశుద్ధ దినమును, అవును, ఏమాత్రము విశ్రమింపకుండా పరుగులు తీస్తూ ఉన్నారు. సమయము లేదు అంటూ ఉన్నారు. అవును, వారి సొంత కార్యములకు, అవును ప్రియ దేవుని బిడలారా, ఎన్నో విధాలుగా మరి పాటలు పడుతూ ఉన్నారు. అవును, ఆయన అంటున్నాడు, మరి దేవుని యొక్క విశ్రాంతిలో మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన విశ్రమించాడు 7వ దినమున ఆయన విశ్రాంతిని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగానే మనము కూడా ప్రభు ఏ విధంగా మనకి మాదిరి చూపించినాడో, అవును కదా, 6 దినములు సర్వ సృష్టిని చేసి 7వ దినము ఆయన విశ్రాంతి దినముగా మనకి అనుగ్రహించాడు. ఆయన విశ్రమించాడు. అట్టి రీతిగానే మనము కూడా చేయాలి అని ప్రభు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అవిధేయులు ఎంతోమంది అటువంటి అనుభవంలో లేకుండా పడిపోయినట్లుగా మనము పడిపోకుండా జాగ్రత్త పడాలి విశ్రాంతి దినమును అనుసరించుటలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. అవును, విశ్రాంతి పరలోకములో శాశ్వతమైన విశ్రాంతి, ఈ భూలోకములో కూడా. అవును ప్రియ దేవుని బిడలారా, ఆ విశ్రాంతి అనుభవము, ఆయన సన్నిధిలో ఆ పరిశుద్ధ దినము, అంతులేని ఆనందము, పరిశుద్ధులతో కలిసి ఆయన్ని ఆరాధించే అనుభవం. దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, భయం ఉండదు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎవరైతే ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తారో వారి జీవితాలలో అంతులేని ఆనందము, అవును, పరలోకపు అనుభూతి. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎంతో మంది కూడా వారి సొంత పనులలో, వ్యక్తిగత పనులలో నిమగ్నమైపోయి ఈ విశ్రాంతి దినమును మరి ఆచరించకుండా అవిధేయులుగా ఉంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అవును, అవిధేయులు అంటే దేవునికి మరి అయిష్టులుగా ఉన్న అనుభవంలో ఉన్నవారు. అవును ప్రియ దేవుని బిడలారా, రక్షించబడిన అనుభవం, మారు మనసు పొందిన అనుభవం, బాప్తిస్మ అనుభవము ఉన్నప్పటికీ కూడా ఎంతో సున్నితంగా విశ్రాంతి దినమును ప్రక్కకు నెట్టివేసి వారి సొంత పనుల్లో కొనసాగుతూ ఉన్నారు.
కానీ అటువంటి వారికి నిరీక్షణ లేదు, అటువంటి వారికి భద్రత లేదు. ఏ క్షణమున ఏ ఉగ్రత మరి ఏ శోధన ఏ శ్రమ వారికి గురవుతుందో తెలియదు. అందుకే వారిని ఈ విధంగా ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం చదువుకున్నాం కదా, మరి అవిధేయులుగా కదండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని నీకు ముఖ్యమైన పనులున్నా నీ ప్రభు కన్నా ముఖ్యమైనది ఏది కూడా నీకు ఉండకూడదు. ఎందుకంటే 6 దినాలు ఆయన నీకు ఇచ్చాడు. 6 దినాలు నీ సొంత పనులను నీవు జరిగించుకున్నావు. 7వ దినము కూడా దొంగిలించే అనుభవంలో నీవు ఎంత మాత్రము ఉండకూడదు. ఎంతోమంది అవిధేయులుగా ఉండి ఈ అనుభవంలో పడిపోయిన వారుగా ఉన్నారు. నీవు పడిపోయిన అనుభవంలో ఉండకూడదు. నీవు చక్కగా నిలబడి లేచి నడిచే అనుభవంలో నీవు ఉండాలని ప్రభు నీకు మరి ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ దినము పరిశుద్ధ జనాంగముతో పరిశుద్ధ సంఘముతో కలిసి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వేగిరపడదాం. ఎన్ని ముఖ్యమైన పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన నీ ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను ఘనపరచు. తద్వారా ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. అవును, ఆయన నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని నీ కొరకు వేచి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి లోబడతావా? కొంతమంది అవిధేయులు పడిపోయినట్లుగా నీవు పడిపోకుండా విశ్రాంతిలో నీవు ప్రవేశించాలి, విశ్రమించాలి. దేవుని సన్నిధిలో నీవు ఉల్లసించాలి. అంతులేని ఆనందం, పరలోకపు అనుభూతి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో పరవశించే అనుభవం, ఆయనలో లీనమై ఆత్మపూర్ణులుగా ఆయనలో పరవశించే అనుభవం, ఆయన నామాన్ని హెచ్చించే అనుభవం, ఆయనను పూజించే అనుభవం, ఆయనకు నమస్కరించి సాగిలపడి అవును ఆయనను కొనియాడే అనుభవంలో నిన్ను నీ ప్రాణాత్మ దేహమును ప్రభుకి సమర్పించుకుంటావా? తద్వారా ఆయన నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు. నీకెంతో విడుదల కలుగుతుంది. నీ భయము, ప్రాణ భయం, రోగ భయం, మరణ భయం, అన్ని భయముల నుంచి ప్రభు నిన్ను విడిపించి నీ జీవితంలో అంతులేని ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో, ఉల్లాసముతో ఆయన నీ జీవితాన్ని నింపే దేవుడు. కనుక ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క దినం నీ జీవితంలో విశ్రాంతి దినమును అవును మరి ప్రక్కకు నెట్టివేసే అనుభవం, విశ్రాంతి దినమున నీ సొంత పనులు, సొంత కార్యక్రమాలు ఏవి కూడా నీ ప్రభువుకి మించినవి ఏవి నీ జీవితంలో ఆ దినము ఉండకుండా గడిచిన మరి 6 రోజులు ఏ విధంగా ప్రభు నీ కొరకు ఇచ్చాడో ఆ దినాలలో నీ పనులను కొనసాగించు. ఈ 7వ దినం నాది అంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినం దొంగిలించే వారంగా కాకుండా పరిపూర్ణంగా ప్రభులో ఆనందించే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి ఆయనను ఆరాధిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, విశ్రాంతిలో ప్రతి ఒక్కరూ కూడా విశ్రమించాలి. 6 దినములు నీవు సృష్టిని చేసి 7వ దినమున నీవు విశ్రమించిన రీతిగానే మా సొంత పనులు, మా వ్యక్తిగత పనులు, మా సొంత కార్యక్రమాలు ఏవైనప్పటికీ అవును ప్రభువా, ఈ 7వ దినం మేము ఈ సమయాన్ని దొంగిలించే వారంగా కాకుండా నీ సన్నిధిలో అయ్యా విశ్రమించే అనుభవం, సేదదీరే అనుభవం, నీలో పరవశించే అనుభవం, నిన్ను ఆరాధించే అనుభవం, ఆత్మపూర్ణులమై నిన్ను ఘనపరిచే అనుభవంలో నాయనా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ బలపరచండి. ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పి గృహాల్లోనే ఉండిపోతూ ఉంటారు. ఎన్నో సాకులు చెప్పి నాయనా నీ సన్నిధికి వెళ్లకుండా తండ్రి దేవుడికి తెలుసులే నా పరిస్థితి అని ప్రభువా దాటివేస్తూ ఉంటారు. అటువంటి అనుభవంలో ఏ ఒక్కరు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో అవునయ్యా నాయన ఎన్ని ఆటంకాలు అడ్డులు సాతానుడు కలుగు చేసినప్పటికీ వాటన్నిటిని తొలగించుకొని నీ విశ్రాంతిలో ప్రవేశించాలి, నిన్ను ఆరాధించాలి. కొందరు అవిధేయులైతే వాటిలో పడిపోయారు. కానీ నీ బిడ్డలు, ఈ మాటలు విన్న బిడ్డలు వారిలో చేరకుండా, ఆ పడిపోయిన అనుభవంలో చేరకుండా జాగ్రత్త పడి నీ విశ్రాంతిలో, నీ పరిశుద్ధ దినం
పరిశుద్ధులతో కలిసి నిన్ను గణపరిచే కృప, ఆరాధించే కృప, గణపరిచే కృప, మహింపరిచే కృప అనుగ్రహించు. తద్వారా నీ బిడలకి గొప్ప విడుదల, గొప్ప క్షేమం, గొప్ప నెమ్మది, గొప్ప ఆరోగ్యం కలుగుతావి. ప్రతి భయము, ప్రతి కలవరం వాటి నుంచి నీ బిడలకి విడుదల. నిన్ను ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదం, నిన్ను ఆరాధించుటలో గొప్ప విడుదల, నిన్ను ఆరాధించుటలో గొప్ప ఆరోగ్యం దాగి ఉన్నదని నీ బిడ్డలకి తెలియచే. వారికి ఇష్టమైన పనులను ప్రక్కన పడవేసి నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను హెచ్చించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.